ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సిద్ధాంత దృక్పథం, సూక్తులు. జ్యోతిబా అఖండాలనబడే గేయ ఫణితిలో ఎన్నో పద్యాలు రాశారు. అన్నీ మానవుని సత్ప్రవర్తనకు దోహదం చేసేవే. ధర్మం, సహనం, హేతువాదం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఇవన్నీ ఆయన పద్యాల ద్వారా బోధించారు. పవిత్రంగా జీవించేవారు, బుద్ధితో కార్యకారణాలను తర్కించి ఆలోచించేవారు, లౌకిక జీవనంలో సత్యాన్ని నమ్మి ఆచరించేవారు అయిన వారే నిజమైన మానవులు. అలాంటి వారు సూర్యుని వలె విశదమైన కాంతిని, చంద్రుని వలె చల్లని శాంతిని ఇవ్వగలుగుతారు. ప్రాంతీయ దేవుళ్ళమని చెప్పుకునే బ్రాహ్మణుల వలె కానీ, విషం కక్కే నాగుల వలె కానీ క్రూరంగా ప్రవర్తించరు. వారు మర్యాదస్తులైన పెద్ద మనుషులు అన్నారు జ్యోతిబా. సత్యజీవన్లు ఎవరినీ వేధించరు. తాము ఎవరికంటేనూ అధికులమనే భావనే వారికి రాదు. మనస వాచ కర్మణ వారికి సమదృష్టి ఉంటుంది. ఈ భూమి మీద జన్మచేత ఎవరూ అధికులు కారు. బహిరేంద్రియ నిగ్రహం కలవారే తదితరుల కన్నా అధికులు. వారే ఉత్తములు, వారే బలవంతులు. అలాంటి వారు దయాశీలురై ఉంటారు. సహనం, క్షమ ప్రదర్శిస్తారు. కోపతాపాలు వారిని తాకవు. పద్మదళాలకు బురద అంటదు కదా. బ్రాహ్మణుడైన క్షమ, సహనం, దయ లేకపోతే అతడు అధముడే. మానవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గురించిన భయం లేకుండా సత్యజీవనమే పరమావధిగా జీవించాలి. అహంకారం, గర్వము ఉండకూడదు. సత్యాన్ని నిండు మనసుతో నమ్మి లోకాన్నంతను తనదిగా ప్రేమించేవాడే ఉత్తముడు. అలాంటి వాడిని బుద్ధుడని అనవచ్చు. పరులకు ఉపకారం చేయటం, సత్యం, ధర్మం ఇవి మానవుని జీవితంలో ప్రధానాశయాలుగా ఉండాలి. ఇలాంటి ఆదర్శ ప్రవర్తన గలవారిని అందరూ మెచ్చుకుంటారు. వారి జీవితం చరితార్థమవుతుంది. సత్యం నుంచి ధైర్యసాహసాలు పొంది తోటివారి పట్ల సానుభూతితో వ్యవహరించేవారు ఉన్నతులు. వారు మానవజాతికే అలంకారం. ఇతరుల సుఖదుఖాలను గమనిస్తూ అందరినీ సమభావంతో చూడటం మానవ లక్షణం. అలాంటి ప్రవర్తన ఉన్నవారు మహానుభావులు. వారే ఉన్నతులు. ఈ లోకంలో మానవులందరికీ, స్త్రీలకు, పురుషులకు సమానమైన హక్కులున్నాయి. అందరూ తమ తమ హక్కులను గుర్తించి అన్నదమ్ముల వలె మెలగాలి. ఈ బ్రాహ్మణులు శివాజీ పేరు చెప్పి శూద్రులను మహమ్మదీల మీదికి రెచ్చగొడుతున్నారు. వారి దేశభక్తి అంతా బూటకం. స్వదేశీయులను వేధించటం, వారి మీదికి మరొకరిని రెచ్చగొట్టడం దేశభక్తికి, జాతీయతకు, విశ్వప్రేమకు నిదర్శనం కాదు. మతం ఈ విధంగా చెప్పటం లేదు. నిజానికి భిల్లులు, కోలీలు అసలైన క్షత్రియులు. వారిని కొండల్లోకి, గుట్టల్లోకి తరిమేశారు. వారు పాపం ఆకులు అలములు తిని బతుకుతున్నారు. బ్రాహ్మణులు తమ మత గ్రంథాలన్నీ బయటకు తీయాలి. క్రైస్తవులంతా సమావేశమై బైబిలు ఎలా కలిసి చదువుతారో అలా వాటిని అందరితోనూ కలిసి చదవాలి. అప్పుడు వాటిలో ఉన్న అసమానత, అన్యాయం బహిర్గతమై వాటి బండారం బయటపడుతుంది. తమ మత గ్రంథంలో ఎలాంటి అన్యాయము, పక్షపాత ధోరణి లేదు కనుకనే క్రైస్తవులు దానిని బాహాటంగా చదవగలుగుతున్నారు. క్రైస్తవులు, మహమ్మదీయులు మనకంటే తక్కువ వారని, కిందివారని అనుకోకూడదు. అది పొరపాటు. ప్రపంచ మానవుల ప్రేమను చూరగొన్న బ్రాహ్మణుడు ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. సత్యాన్ని విస్మరించిన వారు ఋషి కాలేడు. ఆవు నానాగడ్డి తింటుంది. ఆ ఆవును బ్రాహ్మణులు తల్లిలా పూజిస్తారు. ఇది వరకు ఈ బ్రాహ్మణులే ఆవులను, గుర్రాలను యజ్ఞపశువులుగా వధించి వాటి మాంసం తినేవారు. అంత్యజులు బ్రాహ్మణుల సోదరులే. అయినా వీరు వారిని వేధించి చంపుతున్నారు. దేవుళ్ళకి బలిగా కూడా వధిస్తున్నారు. ఓ ఆంగ్లేయులారా, బ్రాడ్లాప్ దొరగారి చెవులు మెలేసి భారతదేశానికి తీసుకురండి. ఈ మత గ్రంథాలు చూపించండి. బ్రాహ్మణుల కుతంత్రాలు బోధపడతాయి. శూద్రులు ఇక్కడ ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో ఆయనకు తెలియడం లేదు. ఆయనకు ఇక్కడి వాస్తవ పరిస్థితి తెలియదు. అనుభవం అంతకన్నా లేదు. ఇక ఆయనకు ఎలా తెలియచెప్పటం? మంత్రతంత్రాల వల్ల వానలు కురుస్తాయని, పిల్లలు పుడతారని అనుకోవటం మూర్ఖత్వం. మంత్రాల వల్లనే పిల్లలు కలిగితే పిల్లలు లేని బ్రాహ్మణులు ఇంతమంది ఎందుకున్నారు? మంత్రాలు లేకుండా వితంతువులు కూడా కనగలరు పిల్లల్ని. శూద్రులు నిజానికి క్షత్రియులు.
అంతా కష్టపడి పనిచేయాలి, కుటుంబాలు పోషించుకోవాలి, పిల్లల్ని పాఠశాలకు పంపాలి, పేద విద్యార్థులను చదివించాలి, చదువుకున్నవారు వృద్ధులు తమకు వచ్చిన విద్యలను ఉచితంగా 10 మందికి నేర్పాలి. తాగుబోతూ అసత్యవాది సహాయానికి అర్హులు కారు. మహమ్మదీయులు, క్రైస్తవులు, బ్రాహ్మణులు, మాంగులు అందరూ సమానమే. వీరు పరస్పరం సోదరుల వలె కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి చదవటం రాయటం వచ్చి ఉండాలి. ముఖ్యంగా మాతృభాషలో రాయటం, ధారాళంగా మాట్లాడటం నేర్చుకోవాలి. 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతివారు తమ జీవితం పరోపకారానికి, సంఘసేవకు వినియోగించాలి. దేవుని మతం ఒక్కటే, దాని గురించి వాదవివాదాలు అనవసరం. సత్యమొక్కటే ప్రపంచంలో ఉన్న మతం. సత్యమే సాధన, అదే కర్తవ్యం. సత్యమంటే నీతి, అదే మానవుని మతం. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ ఈ 3 ముఖ్యమైన భాషలు. వీటిలో పాండిత్యం సంపాదించండి. గౌరవంగా బతకండి. ప్రపంచాన్ని సుఖమయం చేయండి. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను, ఇంగ్లీష్, హిందీ భాషలను విధిగా నేర్చుకోవాలని జ్యోతిబా ఆనాడే బోధించటం ఆయన దూరదృష్టికి నిదర్శనం. దేహ పరిశుభ్రత చాలా అవసరం. పరిశుభ్రంగా లేని వారిని అందరూ ఏవగించుకుంటారు. అపరిశుభ్రంగా ఉన్న మనిషి వైద్యుని కార్యస్థానం, రోగక్రిములకు నిలయం. స్నానం మనిషికి ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, చురుకుని కలిగిస్తుంది. అభ్యంగ స్నానం మనసుకు, దేహానికి కూడా మంచిది. మురికి దుస్తులు రోగాలను కలిగిస్తాయి. పరిశుభ్రంగా ఉండడం ఆరోగ్యానికి అవసరం. మానవ వ్యక్తిత్వం మహోన్నతమైనది, పవిత్రమైనది. మానవుల బుద్ధిబలంలో తేడాలుండవచ్చు, కానీ బుద్ధిబలం ఏ ఒక్కరి సొత్తు కాదు. వంశపారంపర్యంగా వచ్చేది అసలే కాదు. సత్యంతో క్షాళనం చేసిన మనసు అతి నిర్మలమైనది, శుద్ధమైనది. అలాంటి మనసు గలవారు ధన్యులు. వారే స్వచ్ఛమైన వారు, నిర్మలమైన వారు. మనసు యొక్క పవిత్రత, విలువ తెలియనివాడు నిష్కశంకమైన, కార్యాచరణశీలమైన జీవితం మనిషికి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తమ శ్రమ ఫలితాన్ని వారు ఆనందంతో అనుభవిస్తారు. కుటిలుడైన మనిషి సమాజానికి శత్రువు. తెలివైనవాడు, బుద్ధిమంతుడు, కష్టించి పనిచేసేవాడు అయిన మనిషి బేదలకు గొప్ప సహాయంగా ఉంటాడు. అలాంటి వారు తాము సుఖంగా ఉంటూ తోటి వారికి సుఖసంతోషాలు కలగజేస్తారు. సోమరిపోతులకు ఎప్పుడూ సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. సోమరితనమే దరిద్రం. జోదం మనిషిని సర్వనాశనం చేస్తుంది. స్టాక్ మార్కెట్ షేర్లున్న బ్రోకర్లకే ఉపయోగపడుతుంది. ఇతరులకు అది వినాశకరమే. వాటికి దూరంగానే ఉండాలి. ఆడంబరాలకు, బూటకపు జీవితానికి దూరంగా ఉండాలి. ఐశ్వర్యవంతులుగా నటించేవారు ఏదో ఒకనాడు బండారం నుండి బయటపడి దరిద్రులవ్వటం, ఇతరులకు కూడా నష్టం వాటిల్లజేయటం, చిట్ట చివరకు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవటం చూస్తూనే ఉన్నాం. ఒకరితో కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు నిజాయితీగా లెక్కలు రాస్తూ నమ్మకంగా వ్యవహరించాలి. ధైర్యవంతుడు ఎలాంటి కష్టాలలోనైనా, అనారోగ్యంలోనైనా ధైర్యం వదిలిపెట్టడు. నిరాశకు లోనుకాడు. కుటుంబంలో శాంతి సామరస్యాలతో వ్యవహరిస్తాడు. తన విధిని నిజాయితీగా నెరవేరుస్తాడు. పగ, ప్రతీకారం అనే ఆలోచనలు అతనికి రావు. సహనం అన్నిటికీ మూలం. సహనం ఆనందాన్ని, నిశ్చింతను కలిగిస్తుంది. దుర్మార్గుల చేష్టలు వారినే నాశనం చేస్తాయి. అయినా వారు స్వయంకృతాపరాధానికి దేవుని నిందిస్తుంటారు. తమ తప్పులు తెలుసుకోరు. సత్యాన్ని విస్మరించి మతం పేరిట గుడ్డిగా వాదవివాదాలు జరపటం వల్ల చివరకు మిగిలేది రక్తపాతం మాత్రమే. సహనమే శాంతికి, సమైక్యతకు మూలం. పరుల వృద్ధిని చూసి సంతోషించేవారు సత్యవర్తనులు. ఇతరులకు జ్ఞానాన్ని పంచిపెట్టేవారు సజ్జనులు. ప్రతిదానికి ఆశపడేవారు, తమ ప్రయోజనాల కోసమే కొట్టుకులాడేవారు, పరులకు నీతులు బోధిస్తూ తాము మాత్రం ఆచరణలో పెట్టనివారు, ఆత్మపరిశీలన చేసుకోకుండా తమను తాము సమర్థించుకునేవారు వట్టి స్వార్థపరులు. వారిని నమ్ముకున్న అమాయకులకు వారి వల్ల మిగిలేది నిరాశే. స్వార్థపరుడు విశాలంగా ఆలోచించలేడు, విశ్వశ్రేయస్సును కాంక్షించలేడు. అన్ని జ్ఞానాలలోకి ఆత్మజ్ఞానం గొప్పది. ఆత్మశోధన నిజమైన మేధావుల లక్షణం. ఆదాయాన్ని మించి ఖర్చు చేసే స్వభావం కలవారు అప్పుల పాలవుతారు. స్వార్థపరులైన స్నేహితులు, బంధువులు
భజనపరులు అలాంటి వారి చుట్టూ చేరి తియ్యని మాటలతో వారి ధనమంతా కాజేస్తుంటారు. అందుచేత రాబడిని బట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులు ప్రతివారు తమ విధులు బాధ్యతతో నెరవేరుస్తుండాలి. సత్యవాదికి ధైర్యం సహజంగానే వస్తుంది. సత్యవాక్కు, నిష్కల్మషమైన మనసు, స్వచ్ఛమైన బుద్ధి మానవునికి ధైర్యాన్నిస్తాయి. సద్గుణాలు, మంచి నడవడిక మనిషిని సాహసవంతునిగా, నిర్భీకునిగా తయారు చేస్తాయి. ధైర్యవంతుడు ఎన్ని ఆపదలనైనా అవాంతరాలనైనా ఎదుర్కొనగలుగుతాడు. బాధితులను రక్షించగలుగుతాడు. కుటిల ప్రవర్తన మనిషి ధైర్యాన్ని, బలాన్ని హరించివేస్తుంది. మనోబలాన్ని కుంటుపరుస్తుంది. కుటిల వర్తనల ముఖాలలో ఆందోళన, బాధ ప్రస్ఫుటమవుతాయి. అసత్యవాదికి విశ్రాంతిగాని శాంతిగాని ఉండవు. ఇతరులకు కష్టం కలిగేలా ప్రవర్తించవద్దు. ఉదారంగా ప్రవర్తించండి. విధేయతతో మెలగండి. తృప్తిగా ఉండండి. చెడు నడవడిక రోగాలకు, అశాంతికి దారితీస్తుంది. ఎవరికైనా కష్టాలు ముందే రాసిపెట్టి ఉంటాయనుకోవడం భ్రమ. తాగుబోతు ఇంటికి కలహాలు వాటంతట అవే వస్తాయి. వాటిని చూసి శాంతి పారిపోతుంది. సత్యము, సహిష్ణుతలతో కూడిన తృప్తి అచంచలమైనది. మనిషి కష్టాల పాలైనప్పుడు కూడా అది దూరం కాదు. ఉత్తముడైన సోక్రటీస్ మహాసేనికి ద్వేషంతో విషం ఇచ్చి అతని మరణానికి కారకులయ్యారు. అయినా ఆయన శాంతంగా ఉన్నారు. మనశ్శాంతి పోగొట్టుకోలేదు. ఆయన రాసిన గ్రంథాలు చూడండి. హేతుబద్ధంగా సత్యదృష్టితో ఆలోచిస్తూ విశ్వశ్రేయస్సు కోసం పాటుపడే వారందరూ అభివృద్ధి సాధిస్తారు, ఆనందంగా ఉంటారు. వేదాంతులు భేదభావాన్ని, అసూయ ద్వేషాలను సహించరు. హేతువాది మంత్రాలు చదవరు. మూఢమైన మతాచారాలు పాటించరు. ఆ ధ్యానం నిరర్ధకం. హేతుయుక్తంగా ఆలోచించేవారెవరూ దీనురాండ్రైన వితంతువులను నిరసించరు. రాళ్లను, రప్పలను, చెట్టు చేమలను పూజించరు. ఇలాంటివన్నీ జ్యోతిబా తమ నిత్య జీవితంలో అందరికీ చెప్తుండేవారు. జ్యోతిబా వచన రచనల కంటే గేయ రచనలే ఎక్కువ ప్రచారం పొందాయి. ఆయన ప్రధానంగా కవి. ఆయన వచనం రాచ ఉసిరిపండు వంటిది. తినటానికి తీయగా ఉండదు, కానీ ఆరోగ్యానికి మంచిది. వ్యాకరణ విరుద్ధమైన పదప్రయోగాలతో జటిలంగానూ మోటుగాను అనిపించే వచనం ఆయనది. పాటలు, గేయాలు మాత్రం ధారాళమైన నడకలో మానవత్వం ఉట్టిపడుతున్న లలితమైన పదప్రయోగాలతో ఉన్నాయి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.